హలో అండి, వెల్కమ్ టు టుడేస్ బ్లాగ్. ఇవాళ బ్లాగ్ అయితే నుంచి స్టార్ట్ చేస్తున్నా. టైం 11:30 అవుతుంది. ఇట్లనే తాడబందికి వచ్చినాను. పోతుంటే రన్నింగ్లోనే బుకింగ్ వచ్చింది. బుకింగ్ యాక్సెప్ట్ చేసి ఏడికో చూద్దాం అనుకుంటే ఏ గేట్ దగ్గర బ్రేక్ కొట్టినో అదే గేట్లా నుంచి ఉన్నది పికప్. చాలా లోడింగ్ అయితే చేసుకుంటున్నాను. డ్రాప్ వచ్చేసి డ్రాప్ ఏరియా నాకు ఏమో నాకు అర్థమవుతలేదు. బండ మదారమా నాకు చదవనీకి వస్తలేదు అనుకుంటా. సరే ఇంకా బండ మైదారం అని ఉన్నది. ఓ 1000 రూపాయలు కిరాయి, 3 రూపాయలు తక్కువ, 997 రూపాయలు ఆన్లైన్ పేమెంట్ అన్నట్టు. చలో మార్నింగ్ వెళ్ళాలి మన ఫస్ట్ బుకింగ్. ఇది మన లోడ్ తీసుకొని స్టార్ట్ అయిపోయినాను. మనకి 31 కిలోమీటర్స్ వచ్చింది డ్రాప్ లొకేషన్. ఇటు మన దబిల్పుర సైడ్ ఉన్నది డెలివరీ పాయింట్. ఓవరాల్కి ముందు మన కండ్లకోయ రోడ్ వస్తుంది కదా, అందులోకైనా వెళ్ళిపోవాలన్నట్టు. మ్యాప్ అక్కడి నుంచి చూపిస్తుంది అది. ఈ ఫ్లైఓవర్ని ఇంకా ఎన్ని సంవత్సరాలు డిలే చేస్తారో. ఇది అయిపోతే మొత్తం ట్రాఫిక్ కష్టాలు తప్పుతాయి ఈ ఏరియాకి. మెడ్చల్ పోయేటోళ్ళు అందరికీ క్లియర్ అయిపోతుంది. మూడు సార్లు డిలే చేసినారు దీన్ని. డేట్లు 2 సంవత్సరాలు పెంచుకుంటా ఇది మనం కండ్లకోయకి ఎంటర్ అయిపోతున్నాము. ఈ నుంచి కండ్లకోయ స్టార్ట్ 14 కిలోమీటర్లు ఉన్నది ఇక్కడ నుండి. వచ్చేసినాము డ్రాప్ పాయింట్కి. ఈ మొత్తం ఊరు సైడ్ వచ్చేసినాము. మళ్ళీ ఇక్కడ నుంచి బుకింగ్ వస్తుందో రాదో మనకి అంత ఐడియా లేదు. ఇక్కడికి నేను రాలేదు డెలివరీ తీసుకొని ఎప్పుడు. చూద్దాం. ఈ రైట్ సైడ్లో చూపెడుతున్నది, బండ్లు వస్తున్నాయి. మనం ఈ రైట్ పోవాలి ఇండ్లకి, పొలాలకి. కంపెనీ పేరు ఏదో ఉండే, ఐక్లీన్. ఓకే, ఇదే కంపెనీ. ఈ గేట్ ఇచ్చేద్దాం నడవండి. వచ్చి అంటే లోడింగ్ అన్లోడింగ్ 2 కలిపి 1.5 గంట టైం అయిపోయింది అన్నట్టు. అంటే ఎక్స్ట్రా అర్ధగంట టైం అయింది వీళ్ళకి. 1 నిమిషానికి 3 రూపాయలు బిల్లు పడుతుంది వాళ్ళకి. అదే వెయిట్ చేస్తున్నా, చేయండి ఎంతసేపు చేస్తారో అని చెప్పి కూర్చొని వెయిట్ చేస్తున్నా. ఇక కూర్చొని లంచ్ కూడా చేసేసినాను. ముందట ఒక అశోక లీలాండ్ నుంచి చిన్న బండి హార్ట్ఫిట్, అది అన్లోడింగ్ అవుతుంది. అది అయిన తర్వాత నాది పెడతారండి. సరే కంపెనీలోనే ఉన్నాయి ఇంకా. సరే కానివ్వండి అని చెప్పి ఇక కూర్చున్నాను. టైం ఎగ్జాక్ట్ 2 అవుతుంది ప్రస్తుతానికి. ఇండోర్ ర్యాంప్ మీద ఆడ ఆగాలంట, అక్కడ అన్లోడ్ అవుతుందంట పైన. చలో ఎక్కిద్దాం పైనకి. మన బండి అయితే అన్లోడ్ అవుతుంది. షెడ్లా షూట్ చేయలేము అన్నట్టు. బయటికి పోయి క్లోజ్ చేస్తా. అమౌంట్ ఎంత వచ్చిందో చెప్తా. యాక్చువల్ అమౌంట్ వచ్చేసి 3 రూపాయలు తక్కువ, 1000 రూపాయలు. క్లోజ్ చేసినాక చూద్దాం ఎంత వస్తుంది. ఈ ట్రిప్ అన్లోడ్ చేసి బయటికి వచ్చేసినాను. మనకి ఎంత వచ్చిందంటే 1135 రూపాయలు వచ్చింది. 1000 వచ్చేది 1135 రూపాయలు వచ్చింది అనుకోండి. 138 రూపీస్ ఎక్స్ట్రా వచ్చింది. అందులోకేనే ఇప్పుడు ఈ వచ్చిన దాంట్లోకేనే 215 రూపాయలు కంపెనీ కమిషన్ కట్ చేసుకొని 919 రూపీస్
ఇచ్చింది. 215 రూపీస్ కమిషన్ అన్నట్టు. చాలా చూద్దాం. ఇక్కడైతే మొత్తము ఇండస్ట్రియల్ ఏరియానే కనిపిస్తున్నది. ఇక్కడ కొంచెం పక్కన ఆగి వెయిట్ చేసి చూద్దాం ఏమైనా బుకింగ్స్ వస్తాయో. ఖాళీ ఓడు కంటే కొంచెం ఏదైనా నీడ చూసుకొని ఆగుదాం. నీడ కూడా ఉండాలి, కొంచెం జాగా కూడా ఉండాలి. అంటే రోడ్ ఇట్లా చిన్నగా ఉన్నది కదా, పెద్ద బండ్లు ఏమైనా వస్తే ఇబ్బంది అవుతుంది అన్నట్టు. పక్కన ఇక్కడ నేను ఆపి ప్లేస్ చూసుకొని ఆగుదాం. మొత్తం ఖాళీగా అనిపిస్తున్నది. అక్కడక్కడ షెడ్లు ఉన్నాయి. ఇక్కడ నుంచి వస్తుందో రాదో బుకింగ్ మనకు అంత ఐడియా లేదు. మొత్తం ఖాళీ ఉన్నది. ఎన్నో ఒక దగ్గర ఒక వేర్ హౌస్ టైప్ ఉన్నది. చూస్తా ఓ 15 నిమిషాలు 20 నిమిషాలు వెయిట్ చేసి అటు సైడ్ వెళ్ళిపోతాయి కదా కొంచెం లోపలికి. అక్కడి నుంచి అయితే వస్తాయి బుకింగ్స్. ఇక్కడ అన్నీ పొలాలు ఉన్నాయి, అందుకే ఆగుతలే వెళ్ళిపోతున్నా. ఇక్కడ రైట్ సైడ్లో సన్ఫ్లవర్ కూడా ఉండే. ఇక ఈ ఊరు బయటకు పోయినాకనే వెయిట్ చేద్దాం. అక్కడెక్కడైనా పోయి ఇక్కడ మనకు సంబంధించిన కంపెనీలు వేరే రోజులు అట్లాంటివి ఏం లేవు ఇక్కడ. కానీ బ్యూటిఫుల్ లొకేషన్ ఉన్నది. పొలాలలో పనిచేస్తున్నారు అందరు. కొంచెం ముందటికి రాగానే ఒక బుకింగ్ వచ్చింది. ఇది డ్రాప్ వచ్చి గాగిలాపూర్ ఉన్నది. గాగిలాపూర్ నుంచి బుకింగ్స్ వస్తాయేమో అని తీసేసుకున్నా. చిన్న బుకింగే, 412 రూపాయలు ఉన్నది. పోయి కంప్లీట్ చేద్దాం. ఈ నుంచి ఎంటీ ఓడు కంటే గాగిలాపూర్ వరకు వెళ్ళిపోతాం కదా, అక్కడ నుంచి ఏమైనా బుకింగ్స్ వస్తాయని ఇక తీసేసుకున్నా. చలో పోదాం, నడవండి. 2.2 కిలోమీటర్స్ వచ్చింది మనకి పికప్ పాయింట్. మనం ఎక్కడికైతే పోతున్నామో అక్కడ దిక్కి వచ్చింది అన్నట్టు పికప్. కస్టమర్ ఫోన్ చేస్తున్నాడు, మాట్లాడదాం. కస్టమర్తో మాట్లాడినా. ఈయన ముందట VRL గోడౌన్ ఉందంట, ట్రాన్స్పోర్ట్ ఉంటుంది కదా VRL. అక్కడ నుండి ఏమంటారు 10 బాక్స్ ఉన్నాయంట, 10 కార్టూన్ బాక్సులు ఉన్నాయి, అవి పికప్ చేసుకోవాలి అంటున్నాడు. ఆడనే ఉన్నాడంట కస్టమర్ కూడా. చాలా పోయి పికప్ చేసేసుకుందాం. ఫస్ట్ నేను తీసుకోవాలా వద్దా అని అనుకున్నాను. ఎటు వస్తుందో పేరు అండి. ఫస్ట్ గిమ్స్పూర్ ఏదో వచ్చి ఉండే. ఇంకా నేను వాడు చూపెడుతున్నాడు ఈ మధ్య పికప్ నీకు 1 కిలోమీటర్ ఉంది, 2 కిలోమీటర్స్ ఉందని. సరే పికప్ దగ్గరనే ఉన్నది, డ్రాప్ గాగిలాపూర్ కదా అట్లా అనుకొని తీసేసుకున్నాను. లోడ్ కూడా సింపుల్గానే ఉన్నది, ఎక్కువ హెడేక్ లేదు. వీడికైనా తీసుకుపోయి ఆడేసేద్దాం. నేను ఇదంతా ఎంటీ పోవాల్సి వస్తుందేమో అనుకున్నా. యాక్చువల్లీ ఎంటీ పోకపోతుండే, గీడికి రాగానే ఆగిపోతుండే. ఎందుకంటే ఇక్కడక్కడ అన్ని కంపెనీలు వేరే రోజులు కనిపిస్తున్నాయి కదా, గీడికి వచ్చి ఆగుతుండే. చలో వచ్చేసిన మనం ఆల్మోస్ట్ లోడ్ చేసేసుకుందాం. ఇది VRL గోడౌన్, పెద్దగానే ఉంది. ఇక్కడ నుంచి మన పికప్. ఇది మన లోడు. 9.5 కిలోమీటర్స్ వచ్చింది మనకి డ్రాప్ లొకేషన్. చాలా పెద్దగా ఉన్నది VRL. ఆడ మస్తు పెద్దగా ఉన్నది. చలో పోదాం, నడవండి. ఆ కంపెనీ డ్రాప్ కంపెనీ కూడా పెద్దగా ఉన్నది అని చెప్తున్నాడు ఆయన. ఏమంటారు కస్టమర్. అన్ని డాక్యుమెంట్స్ అన్నీ కరెక్ట్ ఉన్నాయా అన్న, నీ బండ్లే అన్నీ ఉన్నాయా అన్న అడుగుతున్నాడు. లేకపోతే సామాన్లు తీసుకోవా అన్నాను. మీ కంపెనీ కదా, ఏమైనా తక్కువ ఉంటే సామాన్లు తీసుకోవా ఇక నువ్వు అన్న. చలో అక్కడ పోయి వాళ్ళకి డాక్యుమెంట్ చూపెట్టేసి డెలివరీ చేస్తే మనకేం ప్రాబ్లం ఉండదు, సీదా అయిపోతుంది. ఈ నుంచి రైట్ చూపిస్తున్నది. చలో పోదాం, నడవండి. ఎంటీ పోకుండా ఏదో ఒకటి. మనం రింగ్ రోడ్ దగ్గరకు వచ్చేసినాము. ఇది మన గాగిలాపూర్ పోయే ముందు వస్తే రింగ్ రోడ్. అది ఇక్కడ నుంచి మన గండిమైసమ్మ నుంచి వచ్చే రింగ్ రోడ్ అన్నట్టు. ఈ నుంచి మనకు 2.5 కిలోమీటర్స్ ఉన్నది. మనం వచ్చేసినాము డ్రాప్ లొకేషన్కి. ఈ రైట్ సైడ్లో ఉన్నది కంపెనీ. నాటకాలు చేస్తారంట ఈ కంపెనీలో.
ఈ బుకింగ్ అయితే అయిపోయింది. పెద్ద కంపెనీ కదా, లోపల షూట్ చేయనియలేరు, అంటే బోర్డులు రాసిరు అన్నట్టు షూటింగ్ గిటింగ్ చేయొద్దని. ఇక షూట్ అయితే ఏం చేయలేదు, అన్లోడింగ్ది చాలా టైం తీసుకున్నారు. ఏమంటారు 10-15 నిమిషాలు వెయిటింగ్ టైం కూడా యాడ్ అయ్యి వచ్చింది మనకి. అమౌంట్ వచ్చేసి 10-15 నిమిషాలు యాడ్ కాలేదు అనుకుంటా. 424 మనకి ఏమంటారు పోర్టర్ది యాప్ది వస్తే 80 రూపాయలు ఓంగా కమిషన్, 343 రూపీస్ వచ్చింది. ఇక ఆయన 424 రూపీస్ వస్తే ఇక 500 ఇచ్చేసిండు. అంటే మనకి ఈ బుకింగ్లో 412 రూపాయలు, 412 రూపీస్ ఏమో మిగిలినాయి మనకి. ఇది టైం 4:12 అవుతుంది. చూద్దాం నెక్స్ట్ బుకింగ్ ఎప్పుడు వస్తుంది. గేట్ లోపల ఉన్నప్పుడు ఒక బుకింగ్ వచ్చింది, నేను ఇట్లా టచ్ చేద్దాం అనుకున్న లోపల వెళ్ళిపోయింది బుకింగ్. చలో ఏం పర్లేదు, వెయిట్ చేద్దాం. ఇక ఇక్కడ గగిలపూర్లో ఉన్న ప్రస్తుతానికి మళ్ళీ బుకింగ్ రాగానే మళ్ళీ షూట్ చేస్తాం. టైము 4:30 అవుతున్నది, 4:30. మనకు ఇంకో బుకింగ్ వచ్చింది ఇప్పుడే. మనం ఉన్న ప్లేస్ నుంచి 1.5 కిలోమీటర్ డిస్టెన్స్ పికప్ ఉంది, పాషమైలారాంకి డ్రాప్ ఉన్నది. ఫార్మా బాక్సులు ఉన్నాయంట, ఏందో. చలో పోదాం, నడవండి, ఏముంటేంది. పోయి పికప్కి అయితే పోదాం. ఫస్ట్ మనం స్టార్ట్ అయిపోయినాము పికప్ పాయింట్ కోసము. కమాండ్ లోపటి నుంచి రమ్మన్నాడు, గాగిలాపూర్ కమాండ్ లోపటి నుంచి. ఆడ ఖాళీ ప్లాట్ నుంచి తవ్వ చూపెడుతున్నది, అక్కడ నుంచి రావద్దని చెప్పిండు. నేను కరెక్ట్ అక్కడనే ఉన్నాయి. ఆ ఇంతకుముందు డెలివరీ చేసిన కంపెనీ పక్క నుంచే చూపెడుతుంది అది ఖాళీ ప్లాట్. ఇంకా నయం ఫోన్ చేసి చెప్పింది కస్టమర్, లేకుంటే ఇబ్బంది అవుతుండే. మనం ఈ రోడ్ పట్టుకొని అయితే పోతున్నాము, కానీ ఒక దగ్గర నుంచి తవ్వ బంద్ ఉంది అని చెప్పిండు. మళ్ళీ మనకేమో తెలియదు, ఇక్కడ లోపల గల్లీలు ఏడ తెలుస్తాయి. లొకేషన్ మీదే డిపెండ్ అయి పోవాలి మనం. గాడికి పోయినాక చూద్దాం కరెక్ట్ తీసుకుపోతుందా లేకపోతే దారి బంద్ ఉంటుందా అని. అనుకున్నట్టే అయింది, బండి మలుపుకొని పోతున్నాం. మళ్ళా నిజంగానే ఖాళీ ప్లాట్లకు తీసుకుపోయింది అది, ఆ నుంచి దారి లేదు. ముందటి నుంచి పోదాం నడవండి. ఇక మళ్ళీ మెయిన్ రోడ్ మీద నుంచి ఎక్కువ లోపలికి రాలేను, కొంచెం ముందరికి వచ్చిన మొత్తం పొలాలు కనిపిస్తున్నాయి అని చెప్పి మలుపుకొని రివర్స్ వెళ్ళిపోతున్నాం. ఇంకా ముందట ఉన్నదే మెయిన్ రోడ్. ముందటి నుంచి లెఫ్ట్ కూడా చూపించింది ఒక దారి, అటు వైపు నుంచి వెళ్ళిపోదాం. పాపం కస్టమర్ మంచోడు ఉన్నాడు, ముందే ఫోన్ చేసి చెప్పిండు. చాలా మందికి అటువైపు నుంచి దారి చూపిస్తుంది, కమాండ్ నుంచి రమ్మని. కాకపోతే కమాండ్ ఏడుందో మనకు తెలియదు కదా, అందుకే లొకేషన్ పట్టుకొని పోయినా. ఆ ముందట లెఫ్ట్లో ఉన్నట్టున్నది కమాన్. ఇది కమాన్, గుడి కమాన్, చర్చ్ కమాన్. చర్చ్ కూడా కమాన్ ఉంటుందా? ఓకే, కమాన్ లోపల నుంచి అయితే వచ్చేసిన. ఇది కరెక్ట్ దారి అనుకుంటా. ఫైనల్లీ మనం వచ్చేసినాము లొకేషన్కి. రోడ్డు మంచిగా లేదు, యాక్చువల్లీ రోడే లేదు. ఈ రైట్ కొట్టి లెఫ్ట్ కొట్టగానే ఇంకా ఉన్నది లొకేషన్. ఆడ షెడ్ కనిపిస్తుందా, అది అనుకుంటా కంపెనీ. దీనిలోకేనుంది పికప్. చాలు, ఇది మన లోడు. 7 బాక్సులు లోడ్ తీసుకొని స్టార్ట్ అయిపోయినాను. 35 కిలోమీటర్స్ వచ్చింది మనకి. ఆ పైన 3 కనిపిస్తున్నాయా, అవి చర్చ్. ఒకటే చర్చ్ అనుకుంటా, మంచిగా కనిపిస్తుంది చూడటానికి. చర్చ్ ముందడికి పోం అనుకుంటా, పోతే చూపిస్తాం. చూడడానికి మంచిగా ఉన్నాయి ఇట్లా బ్యూటిఫుల్గా. చలో మనకైతే 35 కిలోమీటర్లు వచ్చింది. ట్రాఫిక్ లేదని చూపెడుతుంది, మొత్తం గ్రీన్ చూపెడుతున్నది. పోదాం నడవండి. టైము 5:11, 5:11. చలో ఈ ఏరియా నుంచి అయితే బయటికి వెళ్దాము. ఇదే చర్చ్.
ముందటున్న ఓఆర్ఆర్ దగ్గరకు వచ్చినాము. ఈ ఓఆర్ఆర్ నుంచి రైట్ తీసుకొని మళ్ళీ ఆడ పట్టణ చెరువు దగ్గర ఉన్న ఓఆర్ఆర్కి వెళ్తాం అన్నట్టు. సర్వీస్ రోడ్ మీద నుంచే వెళ్ళిపోతున్నా, పైనకి ఎక్కాను. సాయంత్రం పూట ఆకలి అవుతుందని కచోడి తీసుకున్నా ఆ ముందటి షాప్ నుంచి. రాజస్థానీ వాళ్ళది కచోడి. తిని పోదాం నడవండిగా. దట చూడండి సన్సెట్. బ్యూటిఫుల్ సన్సెట్. పట్టణ చెరువు రోడ్కి అయితే వచ్చేసినాను. అంటే వచ్చేయలేదు, ఆ ముందట ఉన్నది. మనం యూటర్న్ చేసుకొని అటు పోవాలి, అటువైపు. ఇస్నాపూర్ రోడ్కి వచ్చేసినాము. ఆ ముందర కనిపిస్తున్న రోడ్ ఇస్నాపూర్ది. ఆ నుంచి లెఫ్ట్ తీసేసుకుందాం మనం. ఈ నుంచి ఎంత 3 కిలోమీటర్లు ఏమో డిస్టెన్స్ ఉన్నది అంతే. సిగ్నల్ నుంచి లెఫ్ట్. ఫైనలీ మనం వచ్చేసినాము లొకేషన్ దగ్గరికి. ఈ ముందున్న కంపెనీ అనుకుంటా, ఇదే కంపెనీ గామా. చలో డెలివరీ చేసేద్దాం. సీదా వెళ్ళిపోదామా? వెళ్ళిపోదాం నడవండి, ఏం చేస్తాం. మన వెహికల్ అయితే అన్లోడ్ అవుతుంది వెనకాల. షూట్ చేసే లోపలనే అన్లోడ్ అయిపోయింది. 7 బాక్సులు ఉండే కదా లైట్ వెయిట్, అన్లోడ్ చేసేసిండు. మనకు వాళ్ళ నుంచి సైన్స్ స్టాంప్ తీసుకునేది కూడా ఏం లేకుండే, ఒక స్లిప్ ఇచ్చిండు, వాళ్ళకి ఇచ్చేసేది ఉండే. అన్లోడింగ్ వీడియో తీద్దాం అనుకుంటున్నా, ఇట్లా అన్లోడింగ్ ఓకే భయ్యా జావ్ అని చెప్పి పంపించేసిండు. పేమెంట్ కూడా ఇమీడియట్గా వేసేసారు. అచ్చా ఈ ట్రిప్లో ఎంత వచ్చింది చూడాలి కదా. ఎంత అంటే 1167 ఉంటే మనకి 945 వచ్చింది. ఏది కమిషన్ 221 రూపీస్ కమిషన్ కట్ అయ్యింది అన్నట్టు. ఇది ఇప్పటిదాకా ఉన్న సంగతి. టైం అయితే అవుతుందంటే 6:43. ఇక చూద్దాం ఇక్కడ నుంచి ఏమైనా బుకింగ్ వస్తుందా లేకపోతే ఎంటీ పోవాల్సి వస్తుంది. ప్రస్తుతానికి పాషామైలారంలో ఉన్న టైం 6:43. టైము 7:13 అవుతుంది. ఇప్పుడే మనకి ఒక బుకింగ్ వచ్చింది. ఈయన 1 మినిట్ డిస్టెన్స్, 1 మినిట్ డిస్టెన్స్ నుంచి పికప్ వచ్చింది శంషాబాద్ ఎయిర్పోర్ట్కి. ఇక్కడ నుంచి సీదా. యాక్చువల్లీ ఈ నుంచి ఎంటీ పోయినా కూడా 43 కిలోమీటర్స్ ఎంటీ పోవాల్సి వస్తుండే. ఇప్పుడు ఎయిర్పోర్ట్ నుంచి కూడా మనకు అంతనే ఎంటీ పోవాల్సి వస్తుంది. ఈ నుంచి ఇది వేసుకుంటా అటు వెళ్ళిపోదాం. పికప్ పాయింట్కి వచ్చేసినాము. ఈ రైట్ సైడ్లో చూపెడుతున్నది. ఈ పెద్ద కంపెనీలలో నొల్లి చేస్తారు కదా, ఈ టైంలో బుక్ చేసారు. సరే ఫోన్ చేద్దాం కస్టమర్కి. కంపెనీ లోపలికి వచ్చేసినాను. ఇక్కడ 1 బాక్స్ ఉందంట, అది పికప్ చేసేసుకుందాం. ఇది మన లోడు. ఈ ఒక బాక్స్ ఉన్నది. ఇది తీసుకోవాలి. 57 కిలోమీటర్స్ వచ్చింది మనకి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కార్గో డ్రాప్ లొకేషన్. మొత్తం సర్వీస్ రోడ్ తీసుకొని వెళ్ళిపోతున్నా బయట నుండి. ట్రాఫిక్ అయితే ఎక్కడా లేదు. ఇక ఈ రోడ్లో ఉండదు కదా ట్రాఫిక్. ఆ నుంచి 5 నిమిషాలు 10 నిమిషాలు ఆగగానే రిటర్న్ బుకింగ్ వచ్చేసింది కార్గోకి, శంషాబాద్ కార్గోకి. ఇప్పుడైతే 8:15 అవుతుంది. ఇంకో గంటన్నర పడుతుండొచ్చు. 1 గంట 10 నిమిషాలు అయితే మ్యాప్లోనే చూపిస్తుంది. చలో ఇక్కడ నుంచి అయితే పోదాం. నార్సింగి వరకు వచ్చినాను. సర్వీస్ రోడ్ పట్టుకొనే పోతున్నాను, చెప్పినా కదా. ఆడ వరకు సీదా శంషాబాద్ వరకు వెళ్తా ఇట్లానే. ఇంకో
25 కిలోమీటర్స్ ఉన్నది. టైం 8:42 అవుతుంది. చలో ఇక్కడ నుంచి సర్వీస్ రోడ్లో లైట్లు ఉంటాయి, ఆడికి పోయినాక షూట్ చేస్తాం. మళ్ళా ఫైనలీ ఎయిర్పోర్ట్కి వచ్చేసినాను. టైము 9:20 అవుతుంది. ఇప్పుడు ఎంటర్ అయినా ఎయిర్పోర్ట్కి. ఈ నుంచి 6 కిలోమీటర్లు ఉంటుంది కార్గో, 6-6:30. చలో కార్గోకి వెళ్ళిపోదాం. ఇది మనం వచ్చేసినాం కార్గో దగ్గరికి. ఫైనల్లీ కార్గో దగ్గరికి వచ్చేసినాం. చలో కాంటాక్ట్ పర్సన్కి మాట్లాడి అన్లోడ్ చేసుకుందాం. ఇది మన వెహికల్ అన్లోడ్ అయిపోయింది, డెలివరీ అయిపోయింది. కార్గో నుంచి బయటికి వెళ్తున్నా. ఇక్కడ గంట అయితేనే తీసుకోవాలి, కానీ గంట కాకుండా కూడా పైసలు తీసుకుంటారు. ఇక్కడ ఏం చేద్దాం, అందరు ఇస్తారు, కస్టమర్ కూడా మనకి ఇస్తున్నారు, అందుకే నేను కూడా ఇచ్చేస్తున్నా వీళ్ళకి. ఈసారి పైసలు తీసుకోలేరు. సీనా పంపించేసిండు కార్డు తీసుకొని. లాస్ట్ టైం తీసుకున్నాడు, ఈసారి తీసుకోలే కదా, అందుకనే మళ్ళీ తీసుకోలేదని చెప్తున్నా. కార్డు తీసుకున్నాడు, గమ్మున చెక్ చేసిండు, వెళ్ళిపోమని చెప్పిండు. యాక్చువల్లీ ఆ సెక్యూరిటీ ఇంతకుముందు ఉన్నాడు కదా, ఆయన బద్మాషి ఉన్నట్టున్నాడు, పైసలు తీసుకున్నాడు. వీళ్ళు తీసుకోలేడు, చెక్ చేసిండు, టైం కాలేదని చెప్పి పంపించేసిండు. ఈ ట్రిప్ అయితే అయిపోయింది మనకి. ఈ ట్రిప్కి ఎంత అంటే 1587 ఇచ్చేది ఉండే, మనకి 1630 రూపాయలు ఇచ్చింది కస్టమర్. మేడం ఉండే 1630 రూపాయలు వేసారు. అంటే ఎంత, 40-50 రూపాయలు ఏమో ఎక్స్ట్రా వేసారు. ఈ కమిషన్ పోగా 301 రూపాయి కమిషన్ పోగా మనకి 1285 రూపాయలు ఇది మిగిలినాయి. ఇంకో 50 రూపాయలు ఎక్స్ట్రా మేడం వేసింది. అది కథ. ఇప్పుడైతే టైం 10 అవుతుంది. ఎయిర్పోర్ట్లో వెయిట్ చేస్తున్నా కొద్దిసేపు. ఇంత దూరం నుంచి ఏం ఖాళీగా పోతాం. నైట్ 10 అవుతుంది, 11 గంటల వరకు చూస్తాను. ఇక ఏం రాకపోతే వెళ్ళిపోతాయి ఈ నుంచి. చలో నెక్స్ట్ బుకింగ్ రాగానే మళ్ళీ షూట్ చేస్తాను. ఈ నుంచి వెళ్ళిపోతున్నాను. టైం చూసినారా, 11:37 అవుతుంది. ఇంకా ఎన్నే ఉన్నా నేను. యాక్చువల్లీ 11 గంటల వరకు చూసి వెళ్ళిపోదాం అనుకున్నా. ఈ ఆన్లైనే పెట్టుకొని నిద్రపోయినా. ఇప్పుడు లేచి చూస్తే టైం ఎంత అవుతుంది, 11:40 కావస్తున్నది. ఇక రావు బుకింగ్స్, టైం వేస్ట్ ఆగి. ఇప్పుడు ఏం చేస్తారంటే, ఇప్పుడు ఇట్లనే చూసుకుంటా రాత్రి మొత్తం ఇట్లనే ఉండిపోయినాం అనుకో, రెండో రోజు పోయి వండుకుంటాం ఇంట్లో, దినం వేస్ట్ అయిపోతుంది రెండో రోజు కూడా. నాన్ స్టాప్ ఎప్పటివరకు అయితే వస్తాయి బుకింగ్లు అప్పటి వరకు చేసుకోవాలి. ఇక రాకపోతే గమన పోయి వండుకోవాలి. రోడ్ల మీద టైం వేస్ట్ చేసుకోవద్దు మనం. మొత్తంలో నేను వచ్చేసాను అక్కడ నుండి. టైం 1 అవుతుంది. ఇవాళ అర్నింగ్ వచ్చేసి 3,620 రూపీస్ అర్నింగ్ అయింది. పైన 600 తీసేయండి డీజిల్కి, 3,000 మనకు మిగిలినాయి. కమిషన్ అవన్నీ తీసేయంగా అది మన అర్నింగ్ ఇవ్వాలండి. ఇవాళ బ్లాగ్లో అయితే ఇంతే. మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో కలుసుకుందాం, రేపటి బ్లాగ్లో.